విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ని ఎలా చూస్తారు మీరు? ఓ ఏం క్వశ్చన్స్ అడిగారండి బాబు మీరు. విజయసాయి రెడ్డి గురించి మాట్లాడాలంటే గత 4 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంలో మనం చూసిందే. వీళ్ళకి రాజ్యాంగంలో కూర్చోబెట్టే హక్కులు ప్రజలు వాళ్ళకి గెలిపించి వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెడితే వీళ్ళు పార్లమెంట్కి ఒకళ్ళకి పంపించారు, ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించారు, మినిస్టర్లు హోదాలు ఇది చేపిస్తే వాళ్ళు చేసిన ఎదవ పనులు ఏంటంటే అమ్మాయిలతో చలగాట ఆడతాం. అమ్మాయిల్లో కూడా ఏ రకంగా ఒక ఆఫీసర్లు కానివ్వండి, డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళ మాట వినపోతే నీ మినిస్టర్ పదవి ఇప్పించము. నువ్వు ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉండి ఏ శాఖలో ఉన్న మహిళ ఉంటే వాళ్ళ మాట వినపోతే నీకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం అని మహిళలకి వీళ్ళు భయప్రాంతాలు చేసేసి కొంతమంది లైంగికంగా ఏరించుకొని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు లొంగ తీసుకున్నారనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి చెల్లింది. అందుకనే ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఈడ నూక చెల్లించి పంపించేశారు. మేము ఇట్లాంటి గలీస్ మందకి మనం ఓట్లేసి గెలిపించామని ఇళ్ళకి పంపించారు. రెండోది విజయసాయి రెడ్డి మాటకు వస్తే స్వయంగా తన భర్త అయిన వాళ్ళ భర్తే నేను విడాకులు ఇవ్వలేదు, నా భార్యకి నా అనుమతి లేదు, ఏమీ లేదు, నా భార్య నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ బిడ్డని కనింది, దీని మీద నేను 6 నెలలు పడిన బాధలతో ఏ రకంగా నేను ప్రూఫ్స్ పెట్టుకోవాలా. తన భార్య కాసేపు విజయసాయి రెడ్డి అంటుంది. విజయసాయి రెడ్డి పేరు బయట పెడితే వాళ్ళు ఏమైనా చంపిస్తారేమో అని ఈయన భయపడిపోయారు, భర్త భయపడిపోయారు. ఆయనకి ఏం చేయడానికి అర్థం కాని సమయంలో ఆయన అపోలో హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆయన డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నారంట. స్వయంగా వాళ్ళ భర్త నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఆయన స్వయంగా అపోలో హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోగానే ఫలానా సోన్ అని ఉంది. ఆ సోన్ అనే మనిషికి ఫోన్ చేస్తే సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు, ఫలానా ఆ పెద్ద ఆయన చెప్పమంటే నా పేరు నేను వచ్చి సంతకం పెట్టాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి అనేది నాకు ఒక సిస్టర్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. రెండోది ఈవిడ్ని కూడా ఈ లేడీని కూడా మేము అడుగుతున్నాం ఒకటే, అమ్మా మీకు భర్త ఉన్నాడు సరే, సమస్యల మీద మీరు విడిపోయారేమో ఓకే తప్పు లేదు, మీరు మీ భర్త ఆ మాట విడిపోయినప్పుడు నేను పెళ్లి చేసుకున్నాం అంటున్నారు కాబట్టి ఆ భర్తని తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోబెట్టండి. ఇదిగో సోన్ నా భర్త లక్ష్మణో రాముడో సీతో ఎవడో అనేది ఉంటాడుగా, ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన నా భర్త, ఈ భర్తకి వదిలేదు, ఆ భర్తకి ఆయనకి నాకు నచ్చక ఫలానా సంవత్సరం డైవర్స్ ఇచ్చుకున్నాం, ఇదిగో ఇతను నేను పెళ్లి చేసుకున్నాను చెప్పండి, తప్పే ఉందమ్మా. మీరు చేస్తుంది కూడా తప్పుడు మాటలే, తప్పుడు ఎవరమే. ఎందుకంటే ఇవాళ మీడియా వాళ్ళు మాట్లాడితే ఈడంటాడు ఎవరు ఏటు ముద్దాయి, అరే నీకొకటే అంటావు ముసోడా, నువ్వు నిన్న మహా టీవీ వాళ్ళకి పట్టుకొని అరే ఒరే అని మాట్లాడుతున్నాం. అరే నువ్వు ఒక రాజ్యసభలో కూర్చొని ఉన్నావు, నువ్వు ఏటుగా ముద్దాయివి, నువ్వు మాట్లాడే భాష నీకు ఏ రకంగా ఉంది. ఎందుకంటే ఈ భాష మాకు మాట్లాడటానికి నైజం కాదు, బట్ అయినా కూడా ఇట్లాంటి ఎదవలకి ఇదే సమాధానం చెప్పాలని మాట్లాడుతున్నాం. రెండోది వాడు మాట్లాడతాడు, వంశీగాడు మాట్లాడుతున్నాడు. ఏరా అరే బాబు వంశీగాడు అంటున్నావు, అరే ఏటు నువ్వు ఎంతమంది అమ్మాయిని ఏడిపించావు, నీ చిట్ట అంతా బయటకు వచ్చింది, ఎవరెవరి దగ్గర నువ్వు రాసలీలో చేసి నీ గెస్ట్ హౌస్లో ఎంతమందిని పిలిపించుకున్నావో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు తొందరపడబాకు. ఇవాళ ఛానళ్ళు అక్కడ రియల్గా ఉంటేనే, పేపర్ మీద పక్కా ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు టీవీలో వేస్తారు తప్ప నువ్వు టీవీలకి మాట్లాడే గొంతులకి నొక్కాలంటే ఇంకా మీ ఆటలు సాగవని ఈ విజయసాయి రెడ్డి ఏటూకి చెప్తున్నాను. నిన్న నువ్వు వంశీ గురించి మాట్లాడుతున్నావు, వంశీ గారు ఏం చెప్పారు నీకు,
ఉన్న వాస్తవాలు అతని భర్త ఇచ్చిన లెటర్ మీద ఆయన చదివి వినిపించారు. అరే యదవా విజయసాయి రెడ్డి, నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ అమ్మాయిని పిలిపించి నీ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఈ అమ్మాయి ఎవరో నాకు సంబంధం లేదు, తన ఒక ఆఫీసరే, ఆ అమ్మాయి చెప్పింది, కడుపు ఆయనే చేశాడు, బిడ్డ ఆయనదని నువ్వు మాట్లాడిచ్చురా యదవా. ఇంతమంది దేశంలో మగవాళ్ళు ఉన్నప్పుడు ఎవరి పేర్లు రాలేనప్పుడు నీ పేరు ఎందుకు వచ్చింది? తప్పుడోడు కాబట్టి, తప్పు పని చేశావు కాబట్టి, ఆడపిల్లల జీవితాలతో చలగాటం ఆడారు కాబట్టి మీరు మీ బతుకులు రోడ్డు మీదకి వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే మీరు అహంకారంతో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడబిడ్డల్ని, ఎంతమంది మైనర్ బాలికల్ని మీరు వంచుకున్నారో, మీరు రాసలీలలుగా ఏ రకంగా నడిపించారో ప్రజలంతా గమనించారు. ఇవాళ మీ పాపం పండింది కాబట్టి బయటకు వచ్చింది. ఎస్, దమ్ముంటే నిన్న మహా టీవీ రిపోర్టర్కి నువ్వు అరే అన్నప్పుడు చెప్పాడుగా, డిఎన్ఏ టెస్ట్కి రెడీ అన్నప్పుడు నువ్వు రా డిఎన్ఏ టెస్ట్కి, నీకు దమ్మున్నవాడు అయితే డిఎన్ఏ టెస్ట్ చేపించు, ఈ బిడ్డకి నాకు సంబంధం లేదని చెప్పు, అలాగే సమాధానం చెప్పు. తన భర్త కంప్లీట్ ఇచ్చాడు, తన భర్తకి నువ్వు మాట్లాడు. మీడియా వాళ్ళు వాస్తవాలు చెప్తే మీడియా వాళ్ళు మీరు తిడతారా? మీరు ఖబర్దారని నీకు హెచ్చరిస్తున్నాను. నీ ఇంటి కాదు, నువ్వు ఎక్కడున్నావో మహిళలు వచ్చి నీకు చెప్పు దెబ్బలు కొట్టి నీకు తల వంచి నువ్వు చెప్పిన మాటకి మీడియాకి బహిరంగంగా నువ్వు క్షమాపణలు చెప్పకపోతే చెప్పు తెగినట్టు నీకు తెలుగు మహిళలు దేశ శుద్ధి చేస్తారని చెప్తున్నాను. అలాగే ఈ విషయంలో ఏదైతే అలా భర్త ఆరోపించాడు, నాకు ఇంత డబ్బు 1,60,00,000 ఇచ్చాడని చెప్తారు, అవి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అంటారు? అసలు ఏ 1,60,00,000 అండి? ఆయన నాకు విజయసాయి రెడ్డి గారు తన భార్య పిలిచింది, కోటి రూపాయలు ఇచ్చారు, 60,00,000 ఇంకో దగ్గర ఇచ్చారని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. విజయసాయి రెడ్డి గారు ఇంటికి వెళ్ళే తీసుకున్నాను ఆయన బహిరంగంగా చెప్తున్నారు. ఆయన పబ్లిక్ గా చెప్తున్నారండి. సోన్ ఇదిగోన్న నేను ప్రూఫ్స్ లేకుండా ఈ ప్రెస్ ముందు నేను రాను, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే నేను వచ్చాను అని సోన్ డీటెయిల్ గా చెప్తున్నాడు. నేను అదే కానీ అడుగుతున్నావు, నీకు దమ్మున్న నువ్వు మొగోడవైతే, నీ మీసమున్న మొగోడవైతే, నువ్వు నీతి జాతికి పుట్టినవాడవైతే, నువ్వు ఆడబిడ్డలకి ఏం తప్పు చేయకుండా ఉంటే మీరు ధైర్యంగా కూర్చోబెట్టి తన భర్తకి సమాధానం చెప్పండి, తన భర్త మీద కేసు పెట్టండి. నా మీద ఎట్లా చెప్పావురా అని తన స్వయంగా నా భార్య నా పక్కన పండుకొని నా భార్య చెప్పింది. ఈ బిడ్డ ఎవరు బిడ్డ అని చెప్తే మీరు ఏమనబాకండి, విజయసాయి సార్కి పుట్టిన బిడ్డ, విజయసాయి సార్ గారు కావాలన్నారు, అందుకో నేను కన్నానని చెప్పిందని తన భర్తే చెప్తుంది కండి. తన భర్తకి నువ్వు సమాధానం చెప్పలేక మీడియా మీద ఎగిరి పడతావేంట్రా ఎదవల్లారా? మీకు మీడియా వాళ్ళు తప్ప ఇంకెవరు కనబడలేదా? మొన్నటి వరకు ఏరో వాళ్ళ మీద ఎగిరారు, ఇలా మీడియా వాళ్ళ మీద, పత్రిక వాళ్ళ మీద, ఏ మీడియా మాట్లాడితే ఆ మీడియా. ఈడ కళ్ళకు కనబడేది ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, మహా టీవీ, ఈ 4 తప్ప వీళ్ళకి ప్రపంచంలో ఇంకేం కనబడు. రెండోది ఇలా సాక్షి ఛానల్ నీతి జాతికి పుట్టిన ఛానల్, అది మాత్రం కరెక్ట్ వేసేది. అరే యదవా ఏటు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, నా బుర్ర ఇంతవరకు నాకు వచ్చిద్దో లేదో, నీ వయసు 68 సంవత్సరాలంట. ఆ అమ్మాయి చెప్తుంది, మాకేం తెలుసు నీ వయసు 68 సంవత్సరాలని. 68 సంవత్సరాలు అడిగి నీకు పుట్టిన గుణము, ఎస్ నేను ఆ భర్త వదిలిపెట్టాడు, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పు. లేదంటే అరే యదవా నీ భార్య నేను కడుపు చేయటం ఏంట్రా అని అతని మీద కంప్లీట్ అయ్యి, అదేయకుండా అరే మీడియావాడు ఈడు వంశీగాడు నోరు టంగ్ నీ కంట్రోల్ పెట్టకపోతే బిడ్డ నీ నాలికి కోసేస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో మీ రాజ్యంలో నడిచింది అది. ఎందుకంటే సైకో ప్రభుత్వంలో అన్ని రకాలుగా ఆడబిడ్డలు ఎంత నిజంగా అంచివేశారు ఆడబిడ్డలకి, ఏ రకంగా మైనర్ బాలికల మీద మీరు ఇంకా మీ రాష్ట్రాలలో బయట వస్తాయి. మీలో ఉన్న ఒక టీం ఉంది, సెక్స్ ర్యాకెట్కి టీము, వీళ్ళంతా తీసుకెళ్ళి 30,000 మంది బిడ్డలకి, మహిళలు కానివ్వండి, మైనర్ కానివ్వండి, ఈ బిడ్డలకి ఎక్కడ అమ్మారనేది అది కూడా బయటకు వచ్చింది. ఆ టీం కూడా మీలోనే ఉంది.
మీరు ఇది త్వరలోనే తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి వాటికి ఇంత కూడా అవకాశం దొరకదు. మీకు ఎక్కడైనా సరే 30,000 మంది బిడ్డలు ఎక్కడున్నారనేది, అది మీరు ఎక్కడ అమ్మొచ్చారు, ఎన్ని లక్షలకు అమ్మారనేది అది కూడా త్వరలో బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఊరుకోరు. ఎందుకంటే ఆడబిడ్డలకి ఎక్కువ ఏడిపించింది మీరే. అరగంట పూలు అంటాడు, అరగంట గంటరా, ఇట్లాంటే కదా మీరు ఎదవ పనులు చేసింది. ఎదవల్లారా, మంచి పాలన చేయమని మీకు ప్రజలు పంపిస్తే ఈ బిడ్డలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిడ్డల ఆడబిడ్డలకి అందరికీ, మహిళలకి, మైనర్ బాలికలకి ఏడిపించిన ఏడుపులు, ఇది తప్పకుండా మీకు ఉసురు తగిలింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఆయన చెప్పాడు, దాని మీద వాళ్ళ ఆయన మీద నువ్వు వెళ్తే నీకు దమ్ముంటే కంప్లీట్ అయ్యి, నీకు దమ్ము లేకపోతే వాస్తవాలు అమ్ముకో. లేదంటావా, ఇప్పుడు కూడా బహిరంగ చెప్తున్నావా, డిఎన్ఏ టెస్ట్కి అంటే ఎల్లు పిలుస్తున్నాడు ఆయన, డిఎన్ఏ టెస్ట్కి రా అంటున్నాడు. నీకు దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. లేదంటా నీ ఇంట్లో ఏమైనా బయటపడిద్దామని నువ్వు భయపడుతుంటే పక్కన పిలిచి సీక్రెట్గా చెప్పేసేవాళ్ళు ఆయనకి, అయ్యా నా తప్పు అయిపోయింది, నీ ఆ బిడ్డ నా బిడ్డని అక్కడన్నా ఒప్పుకో. మీడియా వాళ్ళ మీద, మీడియా గురించి మాట్లాడావా బిడ్డ, అరే నీ 68 సంవత్సరాల వయసు అంట బిడ్డ, నీకు ఉరికిచ్చి మురికి కాలంలో నీ మెడ తీసుకొని దించి నీ నేల కోసం వస్తాను బిడ్డ అని చెప్తున్నాను.